హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఓపో కెమెరా ఫోన్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కోపవర్డ్ బై ఫాగ్, వీకేర్ షాంపూ హెయిర్ కలర్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ పెప్స్ మ్యాట్రసెస్. ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్. ఈయన చాలా తక్కువ మాట్లాడతారు, చాలా సైలెంట్ గా ఉంటారు, చాలా స్వీట్ గా మాట్లాడతారు. కానీ యాక్టింగ్ చేస్తే మాత్రం చాలా వైలెంట్ గా చేస్తారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా మనకి ఒక కమర్షియల్ హీరోగా పరిచయమైన మన అల్లుడు సీను మంచి స్పీడ్ నోడుగా ముందు దూసుకెళ్తూ ఇక ఇప్పుడు జై జానకి నాయక అంటున్నాడు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఓకే, సో రైట్ పార్టీ ఆల్ నైట్ అన్నారు అండ్ బ్లాక్ అండ్ బ్లాక్. వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెషన్ ఏమిటి? ఆది సినిమా చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది చూసారా, తొడగొట్టు చిన్న అదంతా. అది ఫస్ట్ మనంతో వన్ డే షూటింగ్ చేసి హార్ట్ పారిపోయి వచ్చా. నేను కొట్టను ఇంటికి వెళ్ళిపోతారా? ఇంకా కొత్త ఏమైనా ఉన్నాయో అంటే ఒకటి ఏంటంటేనండి, మీరు అయినా ఒప్పుకోవట్లేదు. చూడండి సార్, ఉన్నాయని అనొచ్చుగా మాట. అది నా దృష్టికి రావాలి. అంటే పెద్దగా అనట్లేదా నువ్వు? డైరెక్ట్ గా చెప్పలేదు నేను ఆ మాట. సార్ మీరు డైరెక్ట్ గా చెప్పకండి ప్లీజ్. మా వాళ్ళు కమింగ్ అప్ లో వేసుకుంటారు. ధర్మరాజు రైటర్ నీ జాతకం రాశాడా? మిమ్మల్ని చూసినప్పుడు అబ్బా గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండాలని అనుకుంటాం కదా, అంటే ఇన్స్పైర్ అవుతాం. మీరు సిగ్గుపడకండి ప్లీజ్. నేను పడట్లేదండి. బా ఫ్రెండ్ అయి ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి. ఒక విషయం తెలియదు, ఒకవేళ ఇటు చూపించామంటే 3 ఏళ్ళు మనం చూపిస్తున్నాయి. నేను అందుకే సార్ మొత్తం చైన్ ఇలా ముడిచి అన్నాను సార్. ఈ వర్డ్ కి నేను రకుల్ గారి టీమ్ లో జాయిన్ అవుతున్నాను. ఎందుకు పిలిచారు? వదలపోన్నారు ఆవిడ. చిన్నప్పటి నుంచి అంటే ఏమని పిలిచేవాళ్ళు ఇంట్లో? సాయి అండి. సాయి ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ కాల్ మీ సాయి. స్కూల్లో మట్టి శ్రీనివాస్ అని పిలిచేవాళ్ళు. శ్రీనివాస్ పంచుకున్నారనమాట ఇంట్లోకి. ఇది పెద్ద పేరు కదా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనేసరికి కొంతమంది ఒకళ్ళు. బాగా చదివేవాళ్ళంట మీరు? నేనండి ఐ వాజ్ ప్రిటీ, అంటే 8th క్లాస్ వరకు మంచి స్టూడెంట్ నే. 9th తర్వాత ఇంకా సినిమా పిచ్చి పట్టింది, ఆటోమేటిక్ గా పోద్ది. 8th వరకు అసలు ఓన్లీ ఇంటూ స్టడీయింగ్, క్రికెట్ ఆడటం. ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాం. నిజం అండి. అండర్ 13 ఐ వాజ్ క్రికెట్ టీమ్, ఐ వాజ్ లైక్ స్కూల్ టీమ్, నేను ఇంకా స్టఫ్ లైక్ దట్. చదువుకోవటం ఇంకా అదే పని. మూవీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఐ థాట్ సమ్ ఆబ్వియస్లీ 8th కి ఏం ఆలోచించాం కదా. బట్ 9th and 10th ఐ వాజ్ లైక్ ప్రిటీ షూర్ ఐ హావ్ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ అని. స్కూల్లో బాగా చదివితే కంపల్సరీ అబ్బాయిల ఫ్రెండ్స్ కంటే అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అనేది ఒక థియరీ. బ్యాడ్ లక్ ఏంటంటే 10th క్లాస్ వరకు 110 ఉండేవాడిని. బాగా అనమాట, బాగా ఉండేవాడిని. సో అసలు మన 10th వరకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరులేండి. 10th తర్వాత ఉన్నారనమాట. సో చాలా బరువు బాధ్యతలు తీసుకున్నానని మీరు చెప్పారు. సెంచరీ దాటారంటే చాలా కష్టం. సెంచరీ దాటి నుంచి మళ్ళీ వెనక్కి రావడం. బట్ ఒక్కసారి ఆ డేస్ లోకి వెళ్దాం. వి హావ్ పిక్చర్స్, ఒకసారి చూద్దాం. రియల్లీ? నో వే. ఓకే, ఇది అంటే 3 ప్రొఫైల్స్ సార్, అప్పుడే ప్లాన్ చేశారా? అది సార్ అంటే అప్పుడు రీసెంట్ గా తిరుపతి వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చాక గాంధీ గారు గెటప్ వేసారా? లేదు, అప్పుడు మన ఆల్రెడీ మా ఫాదర్ 97 ప్రొడ్యూసర్ కదా. అప్పుడు మన 4 years నుంచి డాడీ 2000 లో అది ప్రొడ్యూసర్. సో మనకి మొత్తం అందరు మేకప్ డిపార్ట్మెంట్ అందరు రెడీ. మై మామ్, మై బ్రదర్. దిస్ వాస్ ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ టు US. యా. ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేశాను. ఆది సినిమా చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది చూసారా, తొడగొట్టు చిన్న అదంతా. అది ఫస్ట్ మనంతో వన్ డే షూటింగ్ చేసి హార్ట్ పారిపోయి వచ్చా. ఐ కుడెంట్ డూ ఇట్. నేను ఎట్టేసాను సెట్ లో. ఇదే 7 acres లో. ఇవన్నీ ఇదే 7 acres. యా. సో 10th వరకు స్టడీస్, స్పోర్ట్స్ ఇంతవరకే. ఎవరితో ఎక్కువగా ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్
Yeah. నాట్ విత్ గర్ల్స్. క్రషెస్ కూడా ఏం లేవు. క్రషెస్ యా. ఫస్ట్ బెంచ్ లో కార్నర్ లో కూర్చున్న సరోజ, అలాంటి ఏం లేవు. కళ్ళు ప్లస్ ఏం లేవు. సరోజాలు కాదు కానీ మన డైరెక్ట్ హెడ్ ప్రిఫిక్ట్లు, హెడ్ గర్ల్స్. సో మూవింగ్ ఆన్ ఫ్రమ్ దెన్, స్కూలింగ్ అంతా స్టూడియోస్ కాబట్టి డెఫినెట్లీ బుక్కులు, బ్యాటు, బాల్ తప్ప మీకు వేరే ప్రపంచం లేదని నాకు అర్థమైంది. Yeah. దెన్ హౌ వాస్ కాలేజ్? అంటే 8th తర్వాత నుంచి మీరు ఎక్కడ చదివామండి? స్టూడెంట్ అయ్యారని తెలిసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలా సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా జాయిన్ అయ్యాం. వావ్, అలా ఆ 3 months తర్వాత డిస్కంటిన్యూ అయ్యి మన ఎలా అయినా మన ఎయిమ్ వాస్ టు బికమ్ అన్ యాక్టర్. సో ఇంకా యాక్టింగ్ కోర్సులు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. ఐ వాజ్ ఇన్ బాంబే. ఎప్పుడు పడింది ఆ సీడ్? ఎప్పుడు స్టార్ట్ అయింది? 10th క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఆబ్వియస్లీ కాలేజ్కి వెళ్తే మన వెయిట్ తగ్గాలని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం, కొంచెం స్మార్ట్గా వెళ్ళాలి అని. సో నేను 10th సమ్మర్లో కొంచెం వెయిట్ అంతా తగ్గిపోయాను. వినాయకులు జనరల్ గా నార్మల్ కలుస్తుంటారు బికాస్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. సో కలిసినప్పుడు బాగున్నా సాయి నిన్ను హీరోయిన్ చేస్తానమ్మా అన్నాడు. అంకుల్ నిజమా? ఒక్క నిమిషం అంతనే అంకుల్ నిజమా అని చెప్పి నేను ఇంకా నిజంగా అమ్మా నా 20 చూడు ఇంకా 5 years తర్వాత లాంచ్ చేస్తాను. అదే మాటతో నన్ను మళ్ళీ 5 years తర్వాత లాంచ్ చేశారు. ఎగ్జాక్ట్ నన్ను 15 years అప్పుడు చెప్పారు. 20 years ఐ గాట్ లాంచ్ విత్ అల్లుడు సీన్. వండర్ఫుల్. సో కమింగ్ టు ద రైట్ పాయింట్ అండ్ రీసెంట్ హిట్, వెరీ హ్యాపీ. ఐ కెన్ సీ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఇంత మంచి సక్సెస్ అందుకున్న సినిమా జయ జానకి నాయక. ఎస్. సో టైటిల్ వింటేనే ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్, ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ అని. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ని మీకు అందించిన, ఇలా మిమ్మల్ని తయారు చేసిన ఆ ఇంపార్టెంట్ వ్యక్తిని మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. ఎస్. ఓకే, సో ఇక ఇప్పుడు ఇక్కడికి రాబోతున్న వ్యక్తి గురించి నేను ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది. ఆయన మాటలు ఎంత షార్ప్ గా ఉంటాయో, ఆయన పని ఎంత స్మార్ట్ గా ఉంటుందో, ఆయన తీసిన ఆ సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బోయపాటి సీన్ గారు. సో వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. చాలా హ్యాపీ మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ సార్. సాధారణంగానే నవ్వుతూ ఉంటారు. అంటే ఈయన నవ్వుతుంటే నేను అడిగాను, సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీ మొహంలో స్మైల్ కనిపిస్తుంది. సార్ స్మైల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈసారి ఇంకొంచెం స్మైల్ పెరిగిందన్న ఆనందంలో ఉన్నాను నేను. డెఫినెట్లీ అండి. మీ డ్రీము, మీ కళ, మీరు పడ్డ కష్టం 70mm స్క్రీన్ మీద అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అనేది గ్యారంటీ ఉంటుందండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాల్సిందే మనిషిగా మనం పుట్టిన తర్వాత. అట్ ది సేమ్ టైం ఒక గోల్ అంటే మనం ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నామో ఒక స్టేజ్కి రీచ్ అయ్యామండి. రీచ్ అయిన తర్వాత గ్యారంటీ మనం ఎంజాయ్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిన తర్వాత ఎంజాయ్ కన్నా కూడా డెఫినెట్లీ ఒక బాధ్యత. ప్రేక్షకులు వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం అది పెరిగే కొద్దీ బాధ్యత బరువు పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బరువుగా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సూపర్, వండర్ఫుల్. సో సార్, నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని ఓ విషయం. ఒక డ్రీమ్, ఒక థాట్, ఒక కథ వస్తుంది కదా ఇట్లా. ఈ కథ వచ్చినప్పుడు అంటే మామూలుగా మిమ్మల్ని ఎలాంటివి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి? రియల్ లైఫ్ కథలు. ఇప్పుడు కొంతమంది టీ కాఫీలు ఎక్కువ తాగుతారు, కొంతమంది ఎక్కువ రాస్తారు, కొంతమంది బాల్కనీలో నుంచి ఆలోచిస్తారు. మీకేమున్నాయి సార్ ఇలాగా అసలు? అలవాటు? అలా ఏం లేదు సార్. నేను ఎక్కువగా అవకాశం ఉన్నంత వరకు నాకు సినిమా లేకపోయినా సరే నా ఇంటి దగ్గరే కింద నా ఆఫీస్, నేను ఎక్కువగా కూర్చొని నేను రాస్తూ ఉంటానండి. నెక్స్ట్ పర్ డే 2 movies కంపల్సరీ చూస్తూ ఉంటాను. ఇక్కడే కాదు, బయట కానీ అయినా సరే. ఓకే. ఒక సినిమా అవకాశం ఉన్నంత వరకు అది ఫ్లాప్ సినిమా చూస్తాను. ఆ సినిమా తీస్తే ఇది ఇలా అయింది, ఇది నేను తీస్తే ఎలా తీస్తాను, దీన్ని సక్సెస్ చేయాలంటే ఏం చేస్తాను అనేది మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ లైబ్రరీలో ఇంట్లో ఎన్ని ఉన్నాయి సార్ కథలు? ఏముందిలేండి, చూడడం చదువుతాం కానీ యాక్చువల్గా అయితే ఉన్నాయి. బట్ అది ఆర్టిస్ట్ని బట్టి. ఇప్పుడు ఇది అనుకున్న తర్వాత నేను మధ్యలో 4.5 months ఖాళీగా ఉండి చేశాను ఇది. ఓకే. తన బాడీ లాంగ్వేజ్కి ప్లస్ కాంటెంపరీ, ఇప్పుడు చూస్తున్న ఆడియన్సెస్ ఎంత అప్డేట్ అయ్యారో మనం అంత అప్డేట్ అవ్వాలి అని ఆల్ ఎమోషన్స్, కొన్ని ఎమోషన్స్ వదలం, అవి యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటూనే ఈ అప్డేటెడ్ వెర్షన్ వచ్చి జాయిన్ అవ్వాలి. సో దానికి ఎప్పటికప్పుడే దాన్ని చూసుకుంటూ వెళ్తామండి. నా దగ్గర బౌండెడ్ ఇలా ఉన్నాయి అని అబద్ధాలు ఇవన్నీ. కానీ మీరు ఎప్పుడు ఒక కథ తీసుకొచ్చిన అది సక్సెస్ఫుల్ గా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. అంటే మీరు తీసిన కథని మాకు చూపించిన కథ వండర్ఫుల్ గా మ్యాచ్ అయ్యాయి అనమాట. యువర్ సెలెక్షన్ ఇస్ ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ సార్. సో సార్, అంటే ఎందుకు అడిగారంటే లైబ్రరీలో ఏమైనా ఉన్నాయంటే
అంటే ఇంకా కొత్త వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో అని. అంటే ఒకటి ఏంటంటేనండి, మీరు అయినా ఒప్పుకోవట్లేదు చూడండి సార్, ఉన్నాయని అనొచ్చు ఒక మాట. వన్ థింగ్ ఏంటంటేనండి, అది నా దృష్టికి రావాలి. నిన్ను చూస్తే నాకు ఆ ఫీల్ రావాలి. మామూలు రాదు సార్, ఇవాళ చూడండి మీరు మొత్తం మీ దృష్టిలోనే ఉంటాను నేను ఇవాళ. సో అందుకని దాని మీద నేను క్యాచ్ చేయలేకపోయాను. అంటే పెద్దగా ఆనట్లేదురా నువ్వు, ఎన్ని ఎగిరినా నాకు ఐడియా సార్ రావాలి. సార్ డైరెక్ట్ గా చెప్పలేదు నేను ఆ మాట. సార్ నేను అర్థం చేసుకోగలను సార్, మీరు డైరెక్ట్ గా చెప్పకండి ప్లీజ్. మా వాళ్ళు కమింగ్ అప్ లో వేసుకుంటారు. వండర్ఫుల్. సో సార్, ఈ సినిమాలో జానకి కోసం చాలా కష్టపడ్డాడు. మీ సామ్రాజ్యంలో ఆ జానకి కోసం చాలా కష్టపడ్డాడు ఈయన. మా సామ్రాజ్యంలో కూడా చాలా మంది జానకీలు ఉన్నారు ఇక్కడ. అందరూ జానకీలే పాపం అందరూ. సో ఈ జానకీల్ని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం చేయగలుగుతారు? అంటే సినిమా చేశారు, అందరూ ఎంటర్టైన్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి. వాళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు హ్యాపీ అయితే మీకు మార్కులు పడతాయి. నవ్వుతూ అడగండి ప్లీజ్. రెడీయా? హాయ్ సార్, మై నేమ్ ఇస్ అఖిల్. హాయ్. మీరు జై జానకిలో ఒక డైలాగ్ చెప్పారు, ఏడిస్తే నేను చంపేస్తా అని. ఆ నువ్వు డైలాగ్ ఏడిస్తే నిన్ను చంపేస్తా. నువ్వు ఏడిస్తే నేను చంపేస్తా అని చెప్తారు. ఒక్కసారి మా కోసం చెప్పారు ఆ డైలాగ్. నువ్వు ఏడిస్తే నేను చంపేస్తా. థ్యాంక్ యూ సార్. సూపర్. Hi sir, హాయ్. my name is Shravani. Sir, can you please dance for us? ఇత్తసా ఇత్తస్ ఎంతమంది? రెడ్ 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 రెడ్. A for apple, B for బుజ్జులు, C for సిలకలు, D for డింపులు, A to Z ఇట్లాంటివి ఎన్నెన్నో పేరులు ఇచ్చారు నా ఒంటికి ఏవేవో బిరుదులు. హాయ్ మెసేజ్లు, హాయ్ మసాజులు, ఆటిలికై వస్తారు రెడ్డులు రాజులు, ఫ్యూజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు, వద్దన్నా ఇస్తారు డైమండ్ గాజులు. ఓకే సార్, టైటిల్స్ ఆల్వేస్ మీరు కథ రాసుకున్నప్పుడు టైటిల్ డిసైడ్ అవుతారా? కథ మొత్తం విన్నాక దీనికి టైటిల్ యాప్ట్ అని అంటారా? మీరు ఎలా ఆలోచించినా మీ సినిమా ప్రతి టైటిల్ అందరికి పర్మనెంట్ గా అలా గుర్తుండిపోతుంది. సో టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి ఎలా హీరో బట్ట, కథ బట్ట, మొత్తం ఓవరాల్ గా వాళ్ళిద్దరు బట్ట? కథ పట్టేది. కథ బట్టే. కథనేనండి. మీరు ఈ హీరోస్ తో అందరితో సినిమాలు చేశారు కాబట్టి నేను మీకు ఆ టైటిల్స్ మళ్ళీ చూపిస్తాను సార్. మీతో యాక్ట్ చేసిన హీరోలు కాకుండా ఆ టైటిల్ కథ కాదు, ఓన్లీ ఆ టైటిల్ ఎవరికి ట్యాగ్ కింద బాగుంటుంది. వేయండి. ఓకే, ఫస్ట్ టైటిల్. 100కి 100%. 100కు 100% ఈయన పేరు చెప్పకుండా చెప్పాలి. ప్రభాస్. ప్రభాస్. వై? జయ జానకి నాయక. జయ జానకి నాయక అంటే విన్నర్, దమ్మునవాడు, అంటే ఏదైనా గెలిచేవాడు, గెలిచినవాడు. అది ఇందులో లవర్ని, ఇందులో తను లవర్ని లవ్ని గెలిచాడు. ఇక ఏదైనా అవ్వచ్చు, అది రాజ్యమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గ్యారంటీ ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్ కనపడేవాడు ప్రభాస్. ప్రభాస్ గారికి ఈ టైటిల్ బాగుంటుంది డెఫినెట్. జయ జానకి నాయక. సో ప్రభాస్ గారికి జయ జానకి నాయక అని ట్యాగ్ ఇచ్చిన బోయపాటి సీను గారు. వేసేయండి అన్నారా? అలా లేసేసి మనకి ఏం ఒకలేదు, ఇలా అంటే చాలా రాసేస్తారు సార్. రాసేస్తారు, వాడేస్తారు. ఓకే, నెక్స్ట్ టైటిల్. సరైనోడు. అంటే బేసిక్ గా బన్నీ కాకుండా ధన్మని కనపడాలి అంటే నేను ఆలోచించాలండి. మన తెలుగులో మనకున్న హీరోలు దగ్గర దాపుగా ఎక్కడా లేరు. అలాగే మనకి ఈ సెక్టార్కి వస్తే కూడా ఒక పవన్ కళ్యాణ్, ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్, ఒక తారక్, ఒక బన్నీ, ఒక చరణ్, ఇంతమంది ఉన్నారు. వీళ్ళలో యాక్చువల్లీ సరైన వాళ్ళు ఎవరు అని అంటే ముందు ప్రతి ఒక్కరికి ఇది యాప్ట్ అవుతుంది. వాళ్ళలోంచి మీ ప్రకారం ఒకరికి ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో ఎవరు సరైనోడు కాదో చెప్పండి మీరు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కళ్ళు మూసుకుంటే సరైనోడు వీళ్ళకి ఇద్దాం. మహేష్ గారు. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సరైనోడు అని టైటిల్ ఇచ్చిన బోయపాటి సీను గారు అతి త్వరలో. మీరు ఏం చేయబోతున్నారు మొత్తం అటు చూసి? ఇది మా ప్రాక్టికల్ కెమెరా సార్, ఇది చూస్తే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసినట్టే నేను. ఓకే, వాళ్ళకి దగ్గర నుంచి నేర్పిస్తున్నాను అన్ని. ఓకే ఓకే. సో అతి త్వరలో ఆ కాంబినేషన్ లో సినిమా చూడబోతాం అనమాట. మస్ట్ గ్యారంటీ అండి. ఎస్, అయిపోయింది, కథ కూడా అయిపోయింది. డన్. సో సూపర్ స్టార్ మహేష్ గారితో అతి త్వరలో సినిమా చేయబోతున్న బోయపాటి సీను గారు. ఇది రాసుకోండి, కొంచెం క్యాపిటల్ లెటర్స్ లో రాయండి రా. అవును సార్, ప్రమోషన్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ సినిమాకి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. ది లెజెండ్. లేదండి బాలయ్య అండి.
అవును అసలు ఫోటో కూడా ఏకర్ పేరు వినగానే గుర్తొచ్చేస్తారు ఆయన. ఎవరికైనా కథ కాదు, జస్ట్ ద టైటిల్ ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే మీరు. యాక్చువల్లీ సార్ అసలు ఈ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారు. ఎప్పటి నుంచో నేనంటూ ఆయనతో చేస్తే ఎలా చేయాలనుకునేవాడిని. సో అలా ఈ టైటిల్ ఎప్పటి నుంచో అలా తిరుగుతూ ఉందండి. ఎగ్జాక్ట్లీ బాలయ్య అనుకున్న తర్వాత సింహ తర్వాత చేస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కన్ఫర్మ్ ఒక మంచి ఇది కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్న దీనిలో కథ అంతా ఇదైన తర్వాత అందులో ఆ క్యారెక్టర్లోనే ఆ ఇది కనిపిస్తుంది, వెయిట్ కనిపిస్తుంది. సో అప్పుడు ఆ టైటిల్ దీనికి అనుకోవడం జరిగిందండి. సో తరువాత ఇది కన్ఫర్మ్ నేను కావాలి అని అంటే మాత్రం 100% ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు టైటిల్. ఎస్, తెలుగు సినిమా ఉన్నంత కాలం, తెలుగు సినిమా ఉన్నంత కాలం, తెలుగు ప్రేక్షకులు ఉన్నంత కాలం ఆ గుండెల్లో ఉంటుందండి ఆ పేరు. పేరు అలా ఉండిపోతుంది, తెలిసిపోతుంది. ఎస్ సార్. సూపర్ సార్. నెక్స్ట్ వన్ చెప్పండి సార్, సింహ టైటిల్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు సింహ అని ఒక యంగ్కు పెడితే ఎక్కువ అయింది, అలా అని కథ క్యాప్టర్ లేకుండా పెద్దవాళ్ళకి పెడితే ఒక్కోసారి ఓవర్ అవుతుంది. సో అది అలా చూసుకొని జాగ్రత్తగా ఇది చేయాల్సిన ఇది ఉంటుందండి. డెఫినెట్లీ పర్ఫెక్ట్ మ్యాచ్ అది. సో సింహ అంటేనే మా అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది మా బాలయ్య బాబు. నెక్స్ట్ వన్ యంగ్ టైగర్. ఎస్. దమ్ము. సో దమ్ము అంతా మొత్తం పోస్టర్ లోనే ఉంది సార్. అవును. ఆ పరుగు, ఆ ఎక్స్ప్రెషన్, టైటిల్ రెండింటికి మ్యాచింగ్ లో ఉన్నాయి రెండులా. సో దమ్ము అంటే ఇతను మంచి దమ్మున్నాడు ఇతను అని మీరు ఎవరిని చూసి అనుకుంటారు? బన్నీ. ఎందుకు అలాగా? హార్డ్ వర్క్ అండి. ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్లో ఇది కావాలి అని అంటే ఒక 2 months or 3 months టైం ఇస్తే అయిపోతుంది. వచ్చేస్తారు. సో అది ఉంటే ఆ దానిలోంచి దమ్ము ఎలా తీసుకురావాలో మాకు ఐడియా ఉంటుంది. బేసిక్గా ఒకటి అడిగి మేము ఆ షేప్ అడుగుతాం కాబట్టి. సో కన్ఫర్మ్ బన్నీ బాగా. వండర్ఫుల్, సూపర్. అండ్ సినిమాలో డైలాగ్స్ ద మోస్ట్ పవర్ఫుల్. అవే ఆడియన్స్ కి అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతిదానికి. సో జయ జానకి నాయక కాకుండా ప్రతి సినిమాలోనూ హైలైట్స్ ఉన్నాయి. ప్రతి సినిమాలోంచి మేము పికప్ డైలాగ్స్ ఉంటాయి కదా, చాలా చోట్ల వాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు టాస్క్ మీకు. ఎస్, సార్ చేసిన మూవీలోంచి ఏదో ఒక సినిమా విల్ సెలెక్ట్ 1 dialogue ఆన్ దేర్ చాయిస్. రెడీయా? ఓకే. ఓకే, ఫస్ట్ డైలాగ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఆ లాస్ట్ షాట్కి ఎవరికి కావాలంటే డైరెక్టర్ గారిని పెట్టుకో ఎలా చెప్పమంటున్నారు మీరు? ఇప్పుడు అంటే మీకు యాజ్ యూజువల్ గా ఆ రోజు అక్కడ ఏం చెప్పారో అది చెప్తారు. రోల్ కెమెరా యాక్షన్ అంటారు, అంతే. రెడీ సార్? ఏం పర్లేదు. ఎదుటోడితో పెట్టుకోవాల్సి ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది, చూస్తావా? సూపర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇంతకంటే కష్టం ఇంకెప్పుడు నువ్వు అనుభవించలేదు. అది కెప్టెన్ ముందు అన్ని వేరియేషన్స్. ఓకే, హీరోల గురించి మాట్లాడుకున్నాం, టైటిల్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ డెఫినెట్ గా డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో యు బీన్ లక్కీ, చక్కగా ఆల్ ద టాప్ యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇట్స్ ఎంతమంది అసలు ఈ ఎస్పెషల్లీ దీనిలో కొంచెం జయ జానకి నాయక అనే సినిమాలో మీకు పెద్దవాళ్ళని తీసేస్తే 5 హీరోయిన్లు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, క్యాథరిన్ స్పెషల్ సాంగ్ చేసిందండి. ఎస్తార్ అని చెప్పి హీరోయిన్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వదిన క్యారెక్టర్ చేసింది నందు వైఫ్ గా. అలాగే ధన్య బాలకృష్ణ అని చెప్పి హీరో ఫ్రెండ్ గా చేసింది. ధన్యవాదాలు. ఈ 5 కాకుండా వాణి విశ్వనాథ్, సితారా గారు, ఇలా దగ్గరదాపుగా ఇందులో హీరోయిన్స్ దగ్గరదాపు 5 నుంచి 7 ఉంటారు. హీరోలు శరత్ కుమార్ గారు కూడా హీరోయిన్ అండి, జగద్బాబు గారు కూడా హీరోయిన్ అండి, నందు హీరోయిన్ అండి. అలా మొత్తం ఇందులో కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే న్యాయం జరుగుద్దో వాళ్ళనే చేయడం జరిగింది. అందుకని ఈ రోజు దానికి అంత మంచి అప్లాస్. అండ్ ఇట్ వాజ్ ప్రాపర్ సెలెక్షన్. అందుకే వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ మేము బిలీవ్ చేయగలుగుతాం ఆన్ స్క్రీన్. డెఫినెట్లీ అనిపిస్తుంది. అండ్ ఎంతో వండర్ఫుల్ కాంబినేషన్ తో ఈ సినిమా మా అందరి ముందుకి వచ్చింది. అండ్ యాజ్ ఎ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇక్కడ ఉన్నారు. సో ఆ కెప్టెన్ లోని 2 important persons. వన్ ఇస్ ద హీరో, ఇక్కడ ఉన్నారు. సో ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ ని కూడా మేము ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. ఒకసారి మీతో పాటు ఉండి అల్లరి చేస్తే మేము కూడా ఎంజాయ్ చేద్దాం అని. సో విత్ యూ గైస్ పర్మిషన్, లెట్ మీ ఇన్వైట్ ద gorgeous రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ గారు స్వాగతం. నేను వెల్కమ్ అని చెప్పకూడదు, వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి. అదే చెప్పాలి. మా షోకి థర్డ్ టైం
మీ షోలో 4th. 4th. నిజంగానా? ఓహో, రెగ్యులర్ అయిపోయాను. చెక్ కాదు, అంటే మీరు డెఫినెట్ గా నాకు పర్సెంటేజ్ షేర్ ఇవ్వాలి. నేను ఇస్తాను. చెక్ కూడా రెడీ చేశాను. నేను బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ నా తర్వాత ఈ షోకి రెగ్యులర్ గా వచ్చింది మీరే. నేను రాను నెక్స్ట్ టైం పిలిస్తే. కాదండి, సంవత్సరానికి అన్ని చెప్తే సినిమాలు నేను చేస్తుంటే మరి అన్నిసార్లు రావాలి కదా సార్, కంపల్సరీ రావాలి కదా. సో బిజియెస్ట్ ఆర్టిస్ట్. యా, బిజియెస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ గారు. Yes, షో Pradeep నాది గారు. కాదు, ఇంక ఈ రోజు నుంచి షో మీది. అవునా? ఓకే, మీ చేతిలో పెడతాను, జాగ్రత్తగా ఈ షోని హ్యాండిల్ చేయాలి. నేను చేయగలను మీరు చేసిన పని. బట్ వెల్కమ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో ఫర్ మచ్. బీయింగ్ హియర్. సో ఇప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, వీళ్ళిద్దరిని నేను మూవీ గురించి కొన్ని విషయాలు అడిగాను. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నాకు బిహైండ్ ద కెమెరా ఏం జరిగిందో తెలియాలి. ఆన్ కెమెరా ఏం జరిగిందో మేము తెర మీద చూసాం, ఏళ్ళేసాం, అయిపోయింది. తెర వెనకాల జరిగిన విషయాల గురించి మిమ్మల్ని అడుగుదామని. ఓకే. సో ఇద్దరు 2 జెంటిల్మెన్స్ ఏం మాట్లాడలేదు, ఏం చెప్పట్లేదు నాకు. అవునా? So మీరే సీక్రెట్స్ అని అంటే నేను జెంటిల్ ఉమెన్ కాదా? నేను వచ్చి మీరు ఇక్కడ- సూపర్ ఉమెన్. నేను ఇక్కడ వచ్చి మొత్తం అందరూ స్పిల్ చేయాలి. అలా ఏం లేదు, మనం మనమే మాట్లాడుకుంటాం అంతే. సో సీక్రెట్స్, మనం ఆడియన్స్ ఏం లేదు. ఇవి ఉంటే కెమెరాలు పనిచేయవు, రికార్డ్ ఏం అవ్వదు. సరే సరే. సో మీకు హ్యాబిట్ అయిపోయింది దట్ మూవీ ఆఫ్టర్ మూవీ టేకింగ్ ద సక్సెస్. ఇట్స్ లైక్ జస్ట్ డైలీ డోస్. మీరు ఫుడ్ No, 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 no. బ్రేక్ఫాస్ట్. అలా ఏం లేదు. అండ్ యూ షుడ్ నెవర్ థింక్ లైక్ దట్ ఆల్సో. ఓకే, సక్సెస్ ఇస్ వెరీ టెంపరీ. ఈ రోజు ఉంది, రేపు ఉండదు, మళ్ళీ ఉండొచ్చు, ఉండకూడదు, అంటే మనకు తెలీదు. yes. సో అది ఎప్పుడు ఫర్ గ్రాంటెడ్ తీసుకోవద్దు. మీరు ఇది చెప్పాలనే నేను చెప్పా, తెలుసా? అవునా? బాగా కవర్ చేశారు. మీకు 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 మంచి ఇలాంటి పెప్ టాక్ కావాలంటే నేను తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడతాం. మూవీ గురించి చెప్పండి. So, అడగండి. మీరు కథ విన్నప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి లోపల? కథ సార్ నాకు చెప్పేటప్పుడు అప్పుడు సరైన షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. రిలీజ్ ముందే విన్నాను నేను కథ. అండ్ నాకు జానకి క్యారెక్టర్ చాలా నచ్చింది. బికాస్ చాలా తక్కువ మూవీస్ లో ఒక మంచి క్యారెక్టరైజేషన్, ఒక గ్రాఫ్, లేయర్స్ అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. సో నాకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది. అండ్ బేసిక్ గా ఇది ఒక లవ్ స్టోరీ. అంటే యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, అందరికి బోయపాటి సార్ స్టైల్ కావాలి అది ఉంటుంది, కానీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ టుడేస్ టైం. సో నాకు అవన్నీ చాలా నచ్చింది. అండ్ డెఫినెట్లీ మా అందరికి కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీ ఇద్దరి చేత ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేయించడం, బోయపాటి గారికి ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ వీ రియలీ వాంటెడ్ టు సీ యాక్టర్స్ ని ఇన్స్పైర్ అవుతాం కదా మేమంతా చూసి. సో రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఉన్నారంటే ఇట్స్ లైక్ ఆల్ రౌండర్. సో వి విష్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఈయన చూసినప్పుడు ఇలా అబ్బాయి ఉండాలనుకుంటాం, మిమ్మల్ని చూసినప్పుడు అబ్బా గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండాలని అనుకుంటాం కదా, అంటే ఇన్స్పైర్ అవుతాం. మీరు సిగ్గుపడకండి ప్లీజ్. నేను పడట్లేదండి, నేను మూవీతో పడతాను సిగ్గు. ఇక్కడ పడుతున్నారని అనొచ్చు కదా, ఆయనేమో కథ లేదంటారు, మీరేమో సిగ్గుపడిన అంటారు. మీరే కదా చెప్తున్నారు, ఒక సిగ్గుపడిన వాళ్ళు చెప్తే నేను కొంచెం సిగ్గుపడతాను. మీరే కదా చెప్తారు. సో ఇప్పుడు ఇంత పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్ లో ఒక స్టైల్లో, సెకండ్ హాఫ్ లో ఒక స్టైల్లో డిజైన్ చేశారు సార్. కానీ నాకు మూవీ చూసాక నాకు ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది. ఎవరికైనా ఎస్ ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ అనొచ్చా, ఇలాంటి ఒక ప్రేమించే వ్యక్తి, ఇంతలా ప్రేమించే వ్యక్తి దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉన్నా నేను ఇప్పుడు చెప్పాను కదా, దట్ డజంట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. అయితే బాగుంటుంది. అలాంటి ఎగ్జిస్ట్ అయితే ఇంకా షీ టీము, నిర్భయ చట్టాలు ఇవేం అవసరం లేదేమో ఇంకా, ఇలాంటి పవర్ఫుల్ పర్సన్ బిహైండ్ ఉంటే. బట్ వండర్ఫుల్ టీమ్, వెల్ డన్ సార్. సో మీరు ఎక్కడున్నా, అంటే ఎవరైనా మనతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళ స్టైల్స్ కొన్ని మనకు అలవాటు పడతాయి. కరెక్ట్. వాళ్ళు కొన్ని మనతో ఉండి కొన్ని అలవాట్లు అలా. సో సార్ దగ్గర నుంచి ఏమైనా క్వాలిటీస్ ఇఫ్ యూ హావ్ టు పిక్? జనరల్ గా మీకు తెలియకుండా మీరు చాలా పికప్ చేస్తారు. మీరు మంచి డైరెక్టర్స్ తో పనిచేస్తే, ఎంత నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్స్ తో పనిచేస్తే మీరు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లైక్ యూ యువర్ సెల్ఫ్ నో, లైక్ ద వే హీ హెల్ప్ మీ ఎక్స్ప్లోర్ ద ఇమోషనల్ సైడ్ ఆఫ్ మీ. ఈ మూవీ వల్ల నాకే తెలియదు. లైక్ మీరు వెన్ యూ సీ దట్ ఇమోషనల్ సాంగ్ అని, అండ్ వేర్ ఎవర్ ఆల్ ద, ఇట్స్ సంథింగ్ ఐడ్ నెవర్ డన్ బిఫోర్. ఐ నెవర్ న్యూ ఐ కుడ్ డూ ఇట్, బట్ హీ సా ఇట్. సో అంటే as a performer మీలో ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ టు వర్క్ విత్ పీపుల్ హూ నో దేర్ వర్క్. బట్ డెఫినెట్లీ సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంతమందిని ఇలా ఇన్స్పైర్ చేస్తున్నారు. నేను థ్యాంక్స్ చెప్పింది వేరే విషయానికి సార్. నేను చెప్పింది ఎందుకంటే సాధారణంగా నేను ఏడిస్తే కోతి కొబ్బరి చూపించినట్టు ఉంటుంది, అది కల్చరాగ్గా ఉంటుంది నేను ఏడిస్తే. కానీ అంటే ఏడవడం కూడా అందంగా ఏడవచ్చు అనిపించింది నాకు ఈవిడ చూశాక. అంటే ఇంత అందంగా ఏడుస్తా, చాలా అందంగా ఉంది కదా, చాలా అందంగా ఉంది ఏడుస్తున్నా కూడా. మనం ఏడిస్తే అలా ఉంటుంది, మనం ఏడిస్తే ఎక్కి ఏడిస్తే ఇవి ఏడిస్తే అందంగా. సో వన్ క్వాలిటీ
రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ? ఈస్ వెరీ డెడికేటెడ్ అండి. ఇంత కష్టం అంటే మార్నింగ్ 9 నుంచి 6 వరకు గ్లిజరిన్ పెట్టుకోవటం కానీ అది సీన్ డిమాండింగ్. సీన్ కానీ ఆఫ్టర్ దట్ హిట్టింగ్ టు జిమ్ చేయడం కానీ తన ఫుడ్ వైజ్ కానీ జిమ్ గురించి every aspect. ప్లీజ్ నేనే ఇలా చేస్తాను. జిమ్ గురించి వదిలేండి. అందరూ అదే అడుగుతున్నారు. ఎవ్రీబడి టాక్స్ ఎక్స్ట్రా. ఐ డోంట్ డూ దట్ మచ్. Because that's what I saw. అది రేపల్లిలో చేయడానికి ఇంకేం లేదు కాబట్టి. పాపం ఆ టాపిక్ మాట్లాడి అందరూ మొన్న అంటున్నారట ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు ఉంటుంది అంటున్నారట. ఏముండదు. ఏముండదు. I'm fed up. చేస్తారు అంతే. రాలేదు జోక్ హ్యాండ్ బ్యాగ్ ఎట్ట పెట్టుకెళ్తావరా వాళ్ళు యా వెరీ డెడికేటెడ్ పర్సన్. సో వండర్ఫుల్ వన్ Thank you, క్వాలిటీ. thank you so much. సో డైరెక్టర్ గారిని నేను ఇప్పుడు అడగాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు అడగాలి. బట్ ఆయన అడిగితే చాలా బాగా చెప్తారు. సార్ మీరు ఎస్ నో ఏ ఆన్సర్స్ చెప్పరు సార్. మీకు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీకు వీళ్ళిద్దరు ఫొటోస్ ఇస్తాను. నేను అడిగిన వాటికి ఎవరైతే వాళ్ళ ఫోటో ఇలా చూపించు. ఓకే ఓకే మామూలుగా రాయలేదు సార్, నేను మొత్తం బుర్ర పెట్టా. మొత్తం అందుకే అక్కడ క్రాక్ వచ్చింది. చేయించాను మొన్న రిపేర్, మెకానిక్ షాప్ లో రెండు రట్లేసి. నా కాస్ట్యూమర్ చెప్పారు ప్రదీప్ గారు స్టిచ్ చేసి వచ్చాను ఇప్పుడు. ఆయన ఒకసారి నన్ను కలవమని చెప్పండి. అందమైన అమ్మాయిలకు అలాంటి సీక్రెట్లు చెప్పకూడదు. ఓకే సో గురుగారు మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తారు, మీకు 2 పేర్లు ఉన్న బోర్డు ఇస్తాను. నేను క్వశ్చన్ అడుగుతాను, ఇద్దరులో ఎవరు రైట్ ఆన్సర్ అయితే వాళ్ళ బోర్డు చూపిస్తారు మాకు, అంతే. ఓకే సార్, మీ ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మీరు గ్రహించినవే నేను అడుగుతాను. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ మాట్లాడతారు? ఓకే రకుల్ ప్రీత్ మీరు ఎక్కువ మాట్లాడతారు. ఏ ఎక్కువ టాపిక్? డౌట్స్ ఉంటాయి నాకు సీన్స్ మీద. నాట్ ఓన్లీ దట్ అండి, మామూలుగా కూడా తను ఫ్రెండ్లీగా ఫీల్ అయ్యి మన అనుకుంటే మాత్రం మనల్ని మాట్లాడకూడదు. తను మాట్లాడుతూ ఉంటది, అది చాలా సౌండ్ తో రకుల్ అంటే ఆగుద్ది. దూరంగా ఉందంటే నేను ఇక్కడ మానిటర్ దగ్గర ఉంటే 1 కిలోమీటర్ నుంచి వినపడుతుంటాయి. అంత పెద్దగా చక్కగా అంటే హెల్దీగా అసలు ఏది పట్టించుకోదు, మాట్లాడుతూ ఉంటది అనమాట. ఆ ఇదిలో ఉంటది. సో అందుకని మంచిగా మాట్లాడుతుంది, బట్ వాళ్ళు ఫ్రెండ్ అయి ఉండాలి. అంటే బాగా ఫ్రెండ్ అయి ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి, అందుకే ఎక్కువ మాట్లాడతారు. లేదండి, అంతే కదా సార్? మంచి ఫ్రెండ్ అయి ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి. సార్ ఇప్పుడు వేళ్ళు అన్ని అటెండ్ సార్. ఇప్పుడు నాకు అంటున్నాను మీకు ఒక విషయం తెలియదు, ఒకవేళ ఇటు చూపించామంటే 3 ఏళ్ళు మనం చూపిస్తున్నాయి. నేను అందుకే సార్ మొత్తం చైన్ ఇలా ముడిచి అన్నాను సార్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇది అద్భుతమైన క్వశ్చన్. ఇద్దరులో ఎవరు తెలివైన వాళ్ళు సార్? ఎలా హౌ ఏ విషయం మంచి అనిపించింది? విషయం కదా. లేదు, ఏదైనా సరే అమ్మాయి మంచి చాలా తెలివైందండి అన్నిటి పరంగా. పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ లేదంటే ఆ వచ్చిన ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఉండే ఒక ఇది ఉంటది కదా. సో ఆ పరంగా ప్లస్ బిజినెస్ వైపు అన్నింటి పరంగా అమ్మాయి మంచి అమ్మాయి. శ్రీనివాస్ గురించి మీరు అంత ఇది చేయదు. ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ తను ఓన్లీ కెరీర్ మీద దృష్టి పెట్టాడు, మిగతా అన్ని నాకు కనెక్ట్ అవ్వు. అతను ఇంకా ఏ బిజినెస్ అవి ఆలోచించట్లా. ఒక దీని మీద తను అన్ని యాంగిల్స్ లోనూ అమ్మాయి ఇలా వెళుతూ ఉంది, బిజినెస్ పరంగా రిమైనింగ్ గురించి కానీ ఏమైనా కానీ. సో డెఫినెట్లీ అమ్మాయి తెలివైంది, నాకు ఐడియా. తెలిసి మన తెలియలేదు. సో శ్రీనివాస్ అస్సలు అమాయకుడు కాదు అని చెప్తున్న బోయపాటి సీన్ గారు, అండ్ అలాగే రకుల్ గారు చాలా తెలివైన వాళ్ళు అని చెప్తున్న బోయపాటి సీన్. నేనేం అనలేదమ్మా, అన్ని ఆయనే అన్నారు. ఓకే రాసుకునే వాళ్ళు విజ్ఞప్తి ఆయనే అన్నారు. నెక్స్ట్ వన్. ఎవరు ఇద్దరులో భయపడుతున్నట్టు నటిస్తారు సార్? భయపడుతున్నట్టు నటించేది అంటే మాత్రం అసలు సమస్య లేదండి. రెస్పెక్ట్ సార్, నేను భయపడగానే ఎప్పుడు సార్ అలా కాదు. బేసిక్ ఏంటంటేనండి నటించడం అంటే ఇప్పుడు అది ఎందుకు చెప్పానంటే తనంటే యాక్చువల్లీ రెస్పెక్ట్ తో ఉంటది. తను భయం అంటే యాక్టింగ్ అంటే ఇద్దరికి భయమే. ఒక చిన్న విషయంలో నటిస్తాడని చెప్పింది ఎక్కడ అంటే ఆ అమ్మాయి ఒక సీన్ లో ఐ లవ్ యూ చెప్పుద్ది. దాని ముందు తను ఒక ఫోన్ కట్ చేసి చెప్పు, ఫాదర్ ఫోన్ వస్తే కూడా ఫస్ట్ టైం అబద్ధం చెప్పు అని ఐడియా ఉంది కదా. ఆ సీన్ చేసేటప్పుడు తక్కువ రాంగ్ చేసా సారీ అన్నయ్య అంటే నేను అదే అనుకున్నా అన్న. ఇప్పుడు అదే కట్ చేసి ట్రైలర్లు వేసాను. సో అందుకని తన కనెక్ట్ అవుతుందని ఆ మాట చెప్పాను. థైలాండ్ వండర్ఫుల్. దట్స్ ఇట్. చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ గురించి మేము ఇంకొంచెం తెలుసుకున్నాం మీ ద్వారా. త్వరగా లేచేయమన్నారు. థ్యాంక్ యూ.
సో వండర్ఫుల్ గా మీ ఒకరి గురించి ఒకళ్ళు మాకు ఇంకొన్ని విషయాలు ఇలా తెలుస్తున్నాయి. బట్ అసలైన విషయం ఏంటి అంటే సార్ తో పాటు యాక్ట్ చేస్తుంటే కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్ తో మీరు మా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. అండ్ డెఫినెట్లీ మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలో సుప్రసిద్ధమైన ప్రాచీనమైన ఒక ఆట ఉంది. అది ప్రతి ఒక్కరు ఆడి ఈ షోలోంచి వెళ్తూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ మీ ముగ్గురు కూడా ఆడితే ఐ బి వెరీ హ్యాపీ. ఓకే దంషాట్స్. ఎస్ కాదులేండి, కానీ మీకు ఎందుకు మీరు ఆడిచ్చండి, చూడండి వాళ్ళు ఎలాగ తీసేస్తాను ఇక్కడ ఉన్నాను మీకు కానీ పల్లెవారు మీరు నేను ఒక టీం సార్. అందుకని మన ఇద్దరం కూర్చొని ఉంటాం, వాళ్ళు చేస్తారు చూడండి. ఓకే రెడీ. మెల్లగా సార్ని దింపుదాం. ముందుగా గురువు గారు మీతో స్టార్ట్ చేస్తున్నాను నేను. చాలా సింపుల్ వర్డ్స్ ఉంటే 1 వర్డ్స్ ఉంటాయి. ఓకే రైట్ ప్లీజ్. English. Me. రకుల్ ప్రీత్ సింగ్. Girl. బ్యూటిఫుల్. Woman. After marriage. వైఫ్. Wife. వెళ్ళాం. ఇంకా wait, English లో ఉంది. You are not in my team. నాట్ ద టీమ్. ఓకే ఇప్పుడు చూడండి. Girl, woman, lady, lady. Black. Coat. Second word you're telling me now. Scooter. Kick. సార్ ఇండియన్ స్కూటర్ సైడ్ Lady, వంచాలి. motor, lady, motor, Taylor. kick. కరెక్ట్. రిజిస్టర్. Lady sailor. యా. ఓ, అదానా? అంటే ఈవిడ వాడడం మొదలెట్టినప్పుడు అంతా బటన్ కదా సార్, అందుకనే ఆవిడ కాదు ఆ స్టైల్ తెలియలేదు పాపం. నెక్స్ట్ వన్. Yeah. ఇది మరీ కష్టం అనిపి. పర్లేదు, వర్డ్ గుర్తుంది కదా. I'll take one more. ఇంకోటి. అదే సమస్యలే వేస్తారు అబ్బా. How many words? One word, English. You can break the words. If you think of something అంటే ఒక 10 alphabets ఉంటే 5 alphabets. నేను ఈ వర్డ్ కి నేను రకుల్ గారి టీమ్ లో జాయిన్ అవుతున్నాను. ఎందుకు పిలిచారు? ఎవరు పిలిచారు? వదలపో అన్నారు ఆవిడ. నిన్ను ఎవరు పిలిచారు? మీకు ఎవరు పిలిచారు? నేను అంతే, అంటే నేను ఆటోమేటిక్ అన్వాంటెడ్ వద్దు ప్లీజ్, డోంట్ డిస్ట్రాక్ట్ మీ. ఫిష్. టర్టిల్. మోర్ ఆఫ్ టర్టిల్. Tortoise, correct. టాటా అదే లేరా, నేను ఇంకా దోమలు చంపడానికి రింగ్ రింగ్ ఉంటుంది అంటిస్తే పొగొస్తుంది అదనుకున్నా. టాటా కాయలు ఇలాంటి ఇలా రేటారు బాగుందా? అయితే అదిరిపోద్ది. రెడీ. One word English. First word. First half of the word. You. ఓకే. You're sitting, looking, నేను staring, stare, watch. One word. Stay. TV లో. Room ఇద్దరే లో. ఉన్నారు, మాట్లాడుతున్నారు మీరు. 1-to-1 conversation. క్యాండిల్ లైట్ డిన్నర్. సీరియస్ మ్యాటరా? ఓ వెరీ సీరియస్ మ్యాటర్. ఇద్దరు 1-on-1 ఉన్నారు. ఇక్కడతో ఏం లేదు, బ్రేకప్. In a బాగా. room. Police. Investigation. మాట్లాడతారండి మీరు. Investigation. Interrogation. అమ్మా మాట్లాడతారు సార్. అయిపోయింది. అయిపోయింది. లాస్ట్ వన్. ఎస్. ఓకే. ఓకే మేడం గారు రెడీ. తెలుగు. సార్ చెప్పరు, సార్ చెప్పరు ఇది. అబ్బా సార్ చెప్పరు, సార్ సార్ నాకు తెలుసు. సార్ మీకు మూవీ తెలుసు సార్, చెప్పండి సార్. నన్ను టీమ్ లోంచి బహిష్కరించింది సార్ ఆవిడ. సార్ అది చాలా కొంచెం పాత సినిమా సార్, మీకే తెలుస్తుంది. మీరు చెప్పండి సార్. సార్ ఎవరని చెప్పచ్చు. యూ టెల్. చిరంజీవి గారే మూమెంట్ అది సాంగ్ అడుగు. ఆ మూవీ పేరు చెప్పాలా? నన్ను మీ టీంలోకి తీసుకుంటారా? చెప్పు. ఎందుకు ఆ టీంలో తీసుకోవట్లేదు సార్, నన్ను చెప్పనివ్వట్లేదు. తీసుకుంటే ఆన్సర్ చెప్తారా? పక్కా చెప్తా, మామూలుగా ఉంటుంది అది. రండి, ఆన్సర్ చెప్పండి. ఏది అడగండి ప్లీజ్. ప్రదీప్ ఒకసారి చెప్పు. అసలు టైం లేదు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదరా. ఏం మాట్లాడి కాదే. మేస్త్రి. ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి. ముఠా. వెల్ ప్లేడ్. ఓకే వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రకుల్ ప్రీత్ గారు, మీరు మా ఈ షోకి రావడం, బోలెడన్ని విశేషాలు చెప్పారు. మీ గురించి మేము బోలెడు విషయాలు తెలుసుకున్నాం. అండ్ వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అండ్ సూపర్ గా పర్ఫామ్ చేసి ఎంటర్టైన్ చేసినందుకు
అండ్ ఇలాగే సక్సెస్ యాత్ర కంటిన్యూ చేస్తూ ఉండండి. బోలెడ్ అండ్ సినిమాల్లో చేయండి. అండ్ సార్తో మళ్ళీ వర్క్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రకుల్ గారు ఫాస్ట్ గా మీరు యాక్ట్ చేసిన వాటిలన్నిటికీ ఆన్సర్ చెప్పారు. మమ్మల్ని ఇద్దరిని టీంలో అస్సలు జాయిన్ చేసుకోలేదు. ఆవిడ బాగా ఆడేశారు. అండ్ సో లెట్ us ఫినిష్ ద రౌండ్. ఓకే ఓకే ఓకే. రౌడీ. మంచి బలమైన విధం యమధర్మరాజు. రైటర్. నీ జాతకం రాశాడా? అర్థమైంది. ఓకే ఓకే. చిత్రగుప్తుడు. రైట్ ఆన్సర్. yes రాశాడా? ఏహికి. డబ్బులు బాగా ఉన్నాయి. రాబరీ. రాబరీ జరిగింది. ఓకే. డబ్బులు బాగా మస్తుగా ఉన్నాయి. వచ్చి దొంగ ఒకటో తీసుకుని వెళ్ళాడు. ఓకే. పోలీస్ ఆఫీసర్. బ్యాంక్ మేనేజర్. సిబిఐ. ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్. ఐడి కార్డ్ చూపించాను కదా సార్. వాళ్ళు ఏంటో ఎక్కువసేపు చూపించారు సార్ సినిమాలో. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర ఉందండి ఐడి కార్డ్. అది ఇబ్బంది. అందరి దగ్గర ఇప్పుడు అందరి దగ్గర ఉంది. అందరూ అదే చూపిస్తున్నారు. ఐటీ ఆఫీస్కి వెళ్ళండి, మొత్తం దగ్గర ఉంటుంది బిళ్ళ. అందరూ టింగ్ 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 చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళి లవ్ లెటర్ సార్. ఏ హిక్కి ఏ హక్క. స్క్రీన్. స్క్రీన్ ఆర్ పోస్ట్ హట్. హౌస్. హౌస్. డోర్ తీస్తే ఫిగర్ ఉందా? డోర్ తీస్తే ఫిగర్ ఉందా? అర్థం కాదు. ఓకే. హౌస్ కరెక్ట్గా చెప్పండి. హౌస్. హౌస్. 4 డోర్లు ఉంటాయి అన్న. 4 వాల్స్ ఉన్నాయి. ఓకే. ఒక పెయింటింగ్ తీసి దాని మీద పెట్టారు. అది కటన్. ఓకే. కాదు కాదు మన ఇది క్యాలెండర్. క్యాలెండర్. ఓకే. నువ్వేంది ఇలా అంటావేంటి? అంటే చిన్నప్పుడు మా బాబాయ్ ఇంట్లో మొత్తం హీరోయిన్స్ అందరూ ఉండేవాళ్ళు సార్. జనవరి ఫిబ్రవరి. సొసైటీ అంటే ఓన్లీ మీ బాబాయే కాదు. ఒకడు కలదోడు పెట్టుకుని ఉన్నాడు. బ్రీఫ్ కేస్ సంథింగ్ పట్టుకున్నాడు. డాన్. ఒకరికి అది ఇచ్చి రెండో తీసుకున్నాడు. వాడి దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఎక్స్చేంజ్. పాసింబల్ విలన్. ఓకే. సిసిలియన్ మాఫియా. సార్ మాఫియా డాన్. మాఫియా. అంతే అదే మాఫియా. సిసిలియన్ డాన్ అంటేనే మాఫియా అండి. మాఫియానే దానికి పేరే. అది ఏమో. గాడ్ ఫాదర్ ఫిల్మ్ కూడా దాని నుంచే వచ్చింది. అంటే మా టైంకి మాకు మాఫియా అనగానే మాకు దావుద్ ఇబ్రహీం గారు. అంటే నువ్వు అలా ఉంటావని అలా ఫీల్ అవ్వద్దు. మొత్తం ప్రపంచం అలా ఉండదు. మాఫియా అనేది స్టార్ట్ అయ్యి ఈరోజు సార్ నాకు ముహూర్తం పెట్టారు. నాకు అర్థమైంది. అదే మాఫియా అంటేనే సిసిలియన్. అసలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అదే ఆ రియల్ ఇన్సిడెంట్ తోనే గాడ్ ఫాదర్ చేసింది. ద హోల్ సిరీస్ స్టార్ట్. డైరెక్టర్. సెన్సర్. చిరిగింది బో. Two words. Two words. First word. Ranjit garu.
చాలు చేపలు. చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేసింది ఎందులో పచ్చిబడి పసిపడుతున్నాను. కాదు కాదు ఆరాధన మిస్ జ్వాల పోలీస్ ఆఫీసరే కదా, ఎస్పీ కదా. డిటెక్టివ్ అని మాత్రం చెప్పకండి. ఓకే డిటెక్టివ్. సో డిటెక్టివ్ ఆఫీసర్. అయిపోయింది. సూపర్. అండ్ సరదాగా మేము అడిగిన ఆట పట్టించిన చాలా ప్రశ్నలకి పాపం రియాక్ట్ అవుతూ చాలా బాగా సారు చెప్పారు. అండ్ మీ గురించి మాకు విషయాలు చెప్పారు. సో అలాగే మా ఈ షోకి వచ్చినందుకు గాను మీరు మాకు హ్యాండ్ ఇస్తే మేము మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం, మా ఓపో వాల్ లో. అంటే మీకు చెయ్యి ఇవ్వడమా లేదంటే ఎక్కడ పెట్టాలా? లేదు సార్, హ్యాండ్ ప్రింట్. సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని ఓపో కెమెరా ఫోన్ తో లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఓపో F3 Plus ఫోన్ డ్యూయల్ సెల్ఫీ తీసుకోవచ్చు. 1 సెల్ఫీ ఫర్ యూ అండ్ 1 సెల్ఫీ ఫర్ ఎ గ్రూప్ సెల్ఫీ. 120 degrees వైడ్ యాంగిల్ లో మన ఈ ఫోటోస్ తీసుకోవచ్చు. సో అలాగే మాకు జ్ఞాపకంగా మీరు ఏమైనా చెప్దాం అనుకున్నా మీరు ఆటోగ్రాఫ్ అండ్ యువర్ హ్యాండ్ ప్రింట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి వండర్ఫుల్ మెమరీ మాకు. విష్ యూ కాంకర్ మెనీ మోర్ పీపుల్ హార్ట్స్. ఆల్ ద బెస్ట్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ షో. అండ్ గురు గారు, వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. సమాజానికి మనం మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయొద్దు. వండర్ఫుల్ మెసేజ్. సో మీ ఇద్దరి చేతుల మీదగానే మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. Thank you, bro. థ్యాంక్స్ Thank you అలాట్. very much. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఇలాగే ఫ్లో ఆన్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. Thank you for a great show. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.